నమస్కారం అండి. మీరు కుంభమేళాలో పుణ్యస్నానాల వీడియో అయితే చూసుంటారు కదా. మేము రాత్రి 8 కల్లా వచ్చేసామండి. రాత్రి ఫ్రెష్ అప్ అయి ఉదయాన్నే అయితే లేచేసి స్వామివారి దర్శనానికి అయితే బయలుదేరుతున్నాము. మా పెళ్లి గెటప్ తీసేసి ఇప్పుడు పనులు గెటప్ వేసుకున్నామండి. ఇట్లా చూస్తున్నారు కదా, మా బాబు ఎలా అయితే మన వీడియోలో వ్లాగ్ చేయాలి, ఎలా మాట్లాడాలి అవన్నీ నాకు చెప్తూ ఉన్నాడు. ఇలా చేయి మమ్మీ బాగుంటుందని నాకు అన్నీ చెప్తున్నాడండి. నేనైతే రూమ్కి లాక్ వేసేసి మేము గుడికి అయితే ఇంకా బయలుదేరిపోతున్నాము. జోక్స్ అంటే వేయలేవులేమా, స్క్రిప్ట్ రాసుకొని మాట్లాడు. వింటున్నారు కదా, మా బాబు నాకు ఇచ్చే సజెషన్స్. ఇలా చేయి మమ్మీ, అలా చేయమని చెప్తూ ఉన్నాడు. ముగ్గురు అయితే బయలుదేరామండి. చుట్టూరు కనిపిస్తుంది కదా మీకు హోటల్ వ్యూ. ఇక అక్కడి నుంచి లిఫ్ట్ అయితే వచ్చేసింది. టీకి తాగేసిపోదాం లేదంటే ఎట్లా ఇష్టం మీరంటావా? ఇదండి మేము స్టే చేసిన హోటల్ అండి, జేకే ఇంటర్నేషనల్ అని. ఇదంతా హోటలు. ఇక్కడి నుంచి కొంచెం అయితే మనం రిక్షాలో అయితే బయలుదేరాల్సి వస్తుంది గుడికి వెళ్ళడానికి. చూడండి, శివరాత్రి ముందు రోజు అవ్వడం వల్ల జనాలు వస్తూనే ఉన్నారు. కాకపోతే ఎంత రష్ వచ్చినా కూడా మనుషులకైతే ఎటువంటి ఇబ్బంది లేదండి. వస్తే వాళ్ళు వస్తున్నారు, వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉన్నారు. ఇదంతా మా హోటల్ దగ్గర నుంచి కనిపించే వ్యూ అండి. పెద్ద పెద్ద హోటల్స్ అంటే అన్నీ ఉన్నాయి, అన్ని రకాలుగా అయితే బాగుంటుంది. మేము అక్కడి నుంచి ఒక రిక్షాని అయితే మాట్లాడుకొని వెళ్తూ ఉన్నామండి గుడి దగ్గరగా ఉండే గేట్ 4 నెంబర్కి. మరి దారుణం ఉంటుంది. దగ్గర 3.5 కిలోమీటర్లు. మరి సింపుల్గానే తీసుకున్నారుగా. చెప్తా. రిక్షాలో వెళ్తున్నాం, అంతా మొత్తం బడ్జెట్ ట్రావెలింగ్. నిన్నేమో బైక్లు, ఈరోజు రిక్షాలు. థింగ్స్ ఇన్ వారణాసి అనమాట, బేసికలీ థింగ్స్ ఇన్ యూపీ. చూడండి, సెక్యూరిటీ కోసం కాబోలు మిలిటరీని అంతా మాత్రం వచ్చున్నారు. ఎటువంటి అల్లర్లు జరగకుండా ప్రశాంతంగా శివరాత్రి జరగడానికి మాత్రం ఇలా చేస్తూ ఉన్నారండి. చూడండి ఎంతమంది వచ్చున్నారో. ఆ జనాలతో పాటు వాళ్ళు కూడా ఎక్కువ మందే వచ్చారు. చూడండి జనాలు ఎలా కనిపిస్తున్నారో. నేనైతే ఫస్ట్ టైం అండి అంత జనాల్ని చూడడము. రిక్షా నుంచి దిగి మళ్ళీ గల్లీలో అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము. అది ఘాట్ దగ్గరే కదా ఏంటమ్మా, అప్పుడే 2000 అనుకుంటారు. అది 2000 అప్పుడు మరి కాస్ట్ కదా చాలా దగ్గర. మరి గంగా నది కిందనే కదా మనం ఉండింది. మెట్ల దగ్గర మన రూమ్ నడుచుకున్నప్పుడు రాగానే గంగా నది కనిపిస్తుంది. మెట్ల మీద కూర్చొని ఉండేవాళ్ళ. గుడి దగ్గరలోకి అయితే వచ్చేసామండి. చూడండి జనాలు ఎంతమంది ఉన్నారో. క్యూలు చూశారు కదా. మధ్యలో వీళ్ళు ఇద్దరు టీ అయితే తాగుతూ ఉన్నారండి. మనలాగా కాదు, అక్కడ చక్కగా మట్టి గ్లాసులతో అయితే టీ ఇస్తారు. అవి చక్కగా పడేయచ్చండి. అంటే ఒకరు తాగిన ఎంగిల్ దాన్ని ఇంకొకరు తాగాల్సిన అవసరం ఉండదు. అది మాత్రం చాలా బాగా నచ్చింది. చూడండి, గుడి దగ్గరికి అయితే మనం వచ్చేసాము. మీకు మనం ఎంట్రన్స్ వెళ్ళే దారిని కూడా మీకు చూపిస్తాను. చూడండి ఒకసారి. చూడండి జనాలు ఎంత ఎక్కువ. చూసారా, శ్రీ కాశీ విశ్వనాథ్ ధామ్ అని చెప్పి రాసినాడు. అదే లోపల కనిపించే ఒక శివలింగం అండి. దాన్ని అక్కడ ఎలా పెట్టున్నారు. ఎదురు కనిపిస్తుంది కదా ఒకటి. అక్కడి నుంచే మనం ఎంట్రన్స్ అండి. మనది వచ్చి వెళ్ళింది గేట్ 4 నుంచి వెళ్ళాము. ఇక దగ్గరలో అక్కడ ఒక సత్యనారాయణ స్వామి గుడి ఉంటే ముందు అక్కడ దర్శనం చేసుకొని అయితే లోపలికి వెళ్దామని ముందైతే ఇక్కడికి అయితే వచ్చేసామండి ఈ గుడికి. మనము దర్శనం చేసుకొని అయితే బయటకు వచ్చేసామండి. గుడి లోపలికి వెళ్ళగానే అక్కడ షాపుల్లో లాకర్లు అయితే ఇస్తారు. ఆ లాకర్లో మన సెల్ఫీ స్టిక్, ఫోన్లు, తర్వాత బ్లూటూత్లు, తర్వాత వచ్చేసి ఈ పెన్ డ్రైవ్లు ఏమున్నా సరే మొత్తము ఆ లాకర్లో పెట్టేసుకొని మనం వెళ్ళిపోవచ్చండి. ఆ లాకర్కి అయితే చేంజ్ అయితే అంటే ఛార్జ్ అయితే ఏం తీసుకోరు. మనం కావాలంటే ప్రసాదం అవి కొనుక్కోవచ్చు. మనమైతే ప్రసాదం అయితే కొనుక్కున్నాము. ఆ స్వామివారికి కూడా దగ్గరికి వెళ్ళి అర్పించరండి. మనము మారేడు దళాలు, తర్వాత వచ్చేసి గంగా నీళ్లు, కొంచెం పాలు ఇస్తారు. అవి కూడా ఒక్కోసారి వాళ్ళు ఇసిరేస్తుంటారు కొంతమంది. కొన్నిసార్లు చక్కగా పోయొచ్చండి మనమేను.
చూడండి బయటకు వచ్చేసాక ఇదండి వ్యూ మొత్తము. ఇక అక్కడ ఇంకొక శివాలయం కూడా మనకు కనిపిస్తే దానికి కూడా వెళ్దామని చెప్పేసి వెళ్తూ ఉన్నాము. అక్కడి నుంచి చూస్తున్నారు కదా జనం చూడండి అసలు ఎంత ఎక్కువ మంది ఉన్నారో. ఈ శివాలయానికి వచ్చేసి మనము అక్కడ గంగాజలంతో స్వామివారిని అయితే మనం అభిషేకం చేసుకున్నారు. చూసారు కదా బడాదేవ్ మందిర్ అని చెప్పి శ్రీ బడాదేవ్ మందిర్ అని ఉంది. అక్కడైతే మనం అన్నీ చేసేసుకొని బయటకైతే వచ్చేసాము. బయటకైతే వచ్చాక వ్యూ అయితే ఇదండి. ఇట్లా బిల్డింగ్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా. ఇలా 4 కూడల వైపు అటు చూడండి ఎంత జనం ఉన్నారో, ఎంతెంత క్యూ. రాత్రి 3, 2 అట్లా నుంచి అయితే మేల్కొని ఉన్నారు అందరూ ఆ లైన్లో నిలబడి. ఇలా అయితే మాత్రం మనం దర్శనం చేసేసుకొని బయటకైతే మనం వచ్చేసామండి. ఇంకా అక్కడి నుంచేసి మనం ఒక రిక్షా, ఇప్పుడు ఈ రిక్షాని చూస్తున్నారు కదా, మనకు పాతకాలంలో మాకైతే కావల్లో మేము చిన్నప్పుడు చక్కగా ఆ రిక్షాలు ఎక్కి వెళ్ళేవాళ్ళం బస్టాండ్ నుంచి మా నాయనమ్మ వాళ్ళ ఇంటికి, మా చైనమ్మ వాళ్ళ ఇంటికి. ఇప్పుడైతే మన సైడ్ ఈ రిక్షాలు కనిపించడమే కరువైపోయాయి. అక్కడైతే మాత్రం ఇలా కనిపించేసరికి ఇది ఒకసారి నాకు పాత జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చి దీన్ని అయితే మాత్రం ఇలా ఫోటో తీసైతే మీకు పెడుతున్నాను. మీకు ఎవరైనా గుర్తుందా అండి మన చిన్నప్పుడు ఇలాంటి రిక్షాలు ఎక్కడం వెళ్ళడం చాలా బాగుండేది కదా. ఇక అక్కడి నుంచేసి మేము అక్కడ 100 రూపాయలండి ఒక్కొక్క షర్టు. అక్కడికి వెళ్ళాక అక్కడ కనిపిస్తే నేను ఒక చున్నీ తీసుకున్నాను. బాబు ఈయన ఇద్దరు చెరొక షర్ట్ అయితే తీసేసుకున్నారండి. ఒక్కొక్కటి 100 రూపాయలు చెప్పారు. ఇది మధ్యలో కనిపించే రసబరీ అనే ఫ్రూటు, అది నేను షార్ట్గా కూడా తీసున్నాను, అది మళ్ళీ మీకు ఒకసారి పెడతాను. ఇక అక్కడిని షాపింగ్ అయిపోయాక రూమ్కి అయితే మాత్రం బయలుదేరుతున్నాము. అంటే నేను ఆ రోజు ఉపవాసం ఉన్నాను. నాకు కరెక్ట్గా 10:30కి నేను ఏదో ఒక ధాన్యం నోట్లో వేసుకోవాలి. హోటల్కి వచ్చి తినేసి రూమ్కి అయితే మాత్రం వచ్చేసామండి మేము. చూడండి ఇంకా రూమ్కి వచ్చేసి కాసేపు ఇంకా రెస్ట్ తీసుకున్నాం. మళ్ళీ ఎక్కడికన్నా వెళ్దామని కూడా ఎక్కడికైతే వెళ్ళలేదు. అన్నపూర్ణమ్మ గుడి కానీ కాలభైరవ గుడి కానీ ఎక్కడికి వెళ్ళలేదు. ఎందుకంటే రష్ చాలా ఉంది, వెళ్తే మళ్ళీ మాకు వీలు కాదని సాయంకాలం అయితే ఇలా రెడీ అయిపోయేసాం. మళ్ళీ అందరము ఫ్రెష్ అప్ అయి గంగా ఘాట్ కన్నా వెళ్ళేసి కాసేపు అలా బోటింగ్ అన్నా చేద్దాం అనుకున్నాము. కానీ ఆ రష్ వల్ల అయితే ఏం అవ్వలేదు. మీకు అన్నీ చూపిస్తాను చూడండి ఒక్కొక్కటిగా. ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు మనం? ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు? పొద్దున దర్శనం అయిపోయింది. ఇప్పుడు కొంచెం అలా గంగా ఘాట్కి గంగా నది చూద్దామని వెళ్తూ ఉన్నాం అలా సరదాగా. ఇదిగో నా షర్ట్ చూసారా, మోడల్ షర్ట్ పొద్దున 100 రూపాయలకి సాగగా దొరికింది. నేను మా అమ్మ కూడా ఒకే కైండ్ ఆఫ్ షర్ట్ వేసుకుందామని కొనుక్కున్నాను. వాడు చెప్తున్నాడు వాళ్ళ డాడీ ఫోన్లో మాట్లాడుతున్నాడు, కట్ చేయి మమ్మీ అని చెప్తున్నాడు. అదిగోండి ముగ్గురం అక్కడి నుంచేసి బయటకైతే బయలుదేరుతున్నాము. ముగ్గురం సిల్వర్ దాంట్లో పోయి తాగొద్దురా. గంగా ఘాట్కి వెళ్తున్నామండి. షర్ట్ మారిపోయింది నా మధ్యలో షర్ట్ టైట్ అయిపోయి చిరిగిపోతూ ఉంది. దానివల్ల 100 రూపీస్ లాస్. ఇప్పుడు మళ్ళీ రిక్షాలో పొద్దున వెళ్ళినట్టు మళ్ళీ ఇప్పుడు రిక్షాలో వెళ్తూ ఉన్నాం. బడ్జెట్ ట్రావెలింగ్లో బాగా ఎక్స్పర్ట్స్ అయిపోయాం. సవక అక్కడ మధ్యలో మనకు పచ్చి శనగలు గ్రీన్ కలర్లో కనిపిస్తున్నాయి. అవి పచ్చివండి. అవి కనిపిస్తే అలా మీకు వీడియో తీసి పెడుతున్నాను. మన సైడ్ అయితే ఇలా అమ్మరు, అక్కడైతే అలా అమ్ముతూ ఉంటే నాకు విచిత్రంగా కనిపించి తీసుకున్నాము. అది ఒక 40 రూపీస్కి ఏమో కొనుక్కొని తింటూ అయితే వెళ్తూ ఉన్నాము. చూడండి రాత్రి అయితే అయిపోతూ ఉంది కదా, చీకట్లు అన్ని లైట్లు అయితే వచ్చేసాయి. అసలు జనం అయితే పొద్దున కంటే ఇప్పుడు చాలా చాలా ఎక్కువ మంది ఉన్నారండి. అలాగే చిన్నగా అయితే మేము వెళ్తూ ఉన్నాము ఘాట్ దగ్గర నడుచుకుంటూ. రిక్షాలన్నీ కొంతవరకే ఉంటుందండి, మిగతా అంతా నడవడమే ఉంటుంది. అలాగైతే మేము ఈ జనాలందరినీ దాటుకొని చూసారు కదా, క్యూ కూడా మీకు పక్కనే కనిపిస్తూ ఉంది కదా. ఇలా అంతా క్యూలన్నిటినీ దాటుకుంటూ మేము ఘాట్ దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాము. మధ్యలో మీకు కొన్ని జనాల్ని కానీ అక్కడ ఉండే షాపింగ్ సెంటర్లు కానీ అలా అవన్నీ మీకు చూపిస్తూ ఉన్నాము. చూడండి లైన్లో క్యూలు ఎలా పెట్టినారు. గంగా ఘాట్ దగ్గర నుంచి ఘాట్ల నుంచి 4 వైపులు అయితే 4 గేట్ల నుంచి వస్తున్నారు జనాలు. మనమైతే 4 నుంచి వెళ్ళాం కదా, ఇక్కడ ఇది కూడా 4 వైపు వెళ్ళడానికి వచ్చే జనాలండి. ఇట్లా మేము వెళ్తే నేను ఈయన బాబు నడుచుకుంటూ అయితే మాత్రం వెళ్తూ ఉన్నాము.
ఏమ్మా తొందరగా వెళ్తున్నావు మా అమ్మా ఏం పరిగెత్తుకుంటూ వెళ్తున్నావు చీకటి అయిపోతుంది కదా అందుకని ఆర్కెస్ట్రా లాగా అన్ని రకరకాలుగా అయితే ప్లే చేస్తూ ఉన్నారు. అక్కడ అన్ని పాటలు మ్యూజికల్ ప్లే లాగా అన్ని పాటలు పెట్టుకొని అయితే అందరూ భజనలాగా డ్యాన్సులాగా అన్ని రకరకాల మనకైతే కొండ మీద అంటే మా ఊర్లో అయితే కొండ మీద ఎలా ఉంటుందో అలాగే ఇక్కడంతా సందడిగా అయితే ఉందండి. రకరకాలుగా అంటే హిందీలో అయితే మేళా అంటే సంతలాగా అనుకోండి, తిరణాల్లాగా అక్కడ ఉంది బాగా. చూడండి పిల్లల్ని అక్కడ ఆడిచ్చేదానికి కానీ అన్నీ సేమ్ తిరణాలండి. మన ఊర్లో ఇక్కడైతే కాశీ కదా, అక్కడక్కడ మొత్తం ఇలా పెట్టుకొని ఇలా తిరణాలలాగా అయితే జరుగుతూ ఉన్నాయి. ఇంక మేమైతే అది కనిపిస్తుంది కదా మీకు గంగా నది, అక్కడికైతే మనం ఇంకా దిగుతున్నాము కిందకి. కాకపోతే అక్కడ మేము వెళ్ళడం లేట్ అయిపోయిందండి, అందుకని అక్కడ బోట్స్ కూడా 6 తర్వాత అయితే అలౌ లేదు. అప్పుడు మాత్రం అంటే గంగా హారతి లేదు కాబట్టి అన్నీ రష్ ఎక్కువ ఉన్నారు కదా శివరాత్రి ముందు రోజని, అందుకని అన్నీ అయితే ఆపేశారండి, ఏం లేదు. ఇంకా అందుకని అక్కడ వెళ్ళి కాసేపు సేద తీరి గంగమ్మకి అయితే మనం హారతి తీసేసుకొని హారతి అయితే ఇచ్చేసుకుంటున్నాము. అన్నీ అయితే మీకు ఒక్కొక్కటిగా చూపిస్తూ ఉంటాను. చూడండి ఎక్కడ పట్టినా జనాలండి. ఇంత జనాలు నేను ఫస్ట్ టైం చూడడం అయితే మాత్రం. ఇన్నిసార్లు చెప్తున్నానంటే అర్థం చేసుకోండి. ఇంత జనాన్ని అయితే ఎప్పుడు చూసుండం మనము, అటు కుంభమేళాలో కానీ ఇటు కాశీలో కానీ. ఇంకిద్దరము అక్కడికి వెళ్ళి అయితే మనము గంగా హారతిని అయితే మాత్రం ఇచ్చేసుకుందాము. పదండి, నేను ఈయన వెళ్తూ ఉన్నాము, బాబు అయితే మాత్రం వీడియో తీస్తున్నాడు. చూడండి అక్కడక్కడ బోట్స్ అన్నీ ఉన్నాయి కదా, ఇంకా అన్నీ ఒడ్డుకు చేర్చేస్తారు. చూడండి జనాలు ఆ లైటింగ్ మధ్యలో అలా ఉంటుంది. ఈసారి ఎప్పుడైనా వీలుంటే స్వామివారి దయుండి ఇంకొకసారి కనుక వెళితే కనుక కాశీకి, అప్పుడు మీకు పగలు కూడా చూపిస్తాను, రాత్రి కూడా మీకు చూపిస్తాను. చూడండి నేను ఈయన అయితే వెళ్ళి గంగమ్మకి హారతిని అయితే ఇస్తున్నాము. మామూలుగా అప్పుడు వెళ్ళినప్పుడైతే మేము పడవలో లోపలికి వెళ్ళి అక్కడైతే ఇచ్చామండి. ఇప్పుడు మనకు 6 తర్వాత అలో లేదు కాబట్టి బోట్స్ అవి ఇక్కడి నుంచి అయితే హారతిని అయితే ఇస్తున్నాము. ఇది వచ్చేసి మీ ఇద్దరు వదిలేసేయండి. జాగ్రత్త. చల్లుకో కనిపించరా నువ్వు అవినాష్. దీపకాంతుల్లో చూడండి కాశీపట్టణం అంతా ఒకవైపునైతే మీకు ఒకసారి చూపిస్తాను, ఇంకో వైపునైతే ఇంకొకసారి చూపిస్తాను. చూడండి మరి రాత్రి అయ్యేసరికి పడవలన్నీ కూడా ఒకే వైపున అన్నీ పక్కకు ఒడ్డుకైతే నిలబెట్టున్నారండి. మీకు ఇందాక ఒకవైపు నుంచి చూపించాను కదా, ఇది రెండో వైపు నుంచి అండి. చూడండి లైట్లు అన్నీ అయితే వేసేసి ఉన్నారు. ఆ లైట్ల కాంతుల్లో చూడండి కాశీనగరం అంతా ఎంత బాగుందో కదా. అది మామూలుగా చెప్తారు అన్ని పట్టణాల కల్లా కాశీపట్టణం చాలా పురాతనమైందండి. ఫస్ట్ ఏన్షియన్ సిటీ అని ఆయన చెప్తుంటారు. కాశీపట్టణమే మొదటి పట్టణం మన భారతదేశంలో అని చెప్తుంటారు. అప్పుడు కట్టిన కట్టడాలండి అవన్నీను. ఈయన మీకు పైకెక్కి ఆ బోటెక్కి మొత్తం చూపించాలని మాత్రం ట్రై చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఇంకా అక్కడికి వెళ్ళడం అలో లేదు కాబట్టి ఇంకెందుకు వచ్చిందిలే అని చెప్పేసి ఇంకా మేము కూడా అయితే కింద దిగేసి
ఇంకా బయలుదేరుతున్నాము. అంత లోపల చూడండి, అక్కడి నుంచి మీకు అంతా ఒకసారి ఇలా చూపిస్తున్నాము. కాశీపట్నాన్ని అయితే మాత్రం ఆ ఘాట్లు దగ్గర ఉండే ప్లేస్ అండి ఇదంతాను. నేను మా నాన్న హెలో బ్రదర్స్, మా డ్రెస్ చూసుకోండి. నువ్వు మ్యాచ్ అయ్యలే, మళ్ళీ అందరూ హెలో బ్రదర్స్ బాగున్నాయి. ఓకే ఓకే. శివుడి యొక్క ఒక సతీమణి చూడకపోయినా ఇంకొక సతీమణి చూస్తున్నాము. చూశారు కదా గంగాహారని అయితే మాత్రం. అక్కడ గంగాహారతి ఇస్తుంటే ఇక్కడ అఘోరాలు కూడా అంటే నాగసాధువులు కూడా అందరికీ ఇలా హారతిని అయితే ఇస్తున్నారు. హారతిని స్వామికి ఇచ్చినాక అంటే అమ్మవారికి ఇచ్చినాక ఇక్కడైతే పెడితే అందరూ హారతిని కళ్ళకైతే అద్దుకుంటూ ఉన్నారండి. అలాగ మేము కూడా హారతిని అయితే అద్దుకున్నాము. చూడండి, గంగాహారతి అయిపోయినాక పక్కనే ఉన్న ఒక షాప్లోకి అయితే వెళ్ళేసి మేము ఇలాగ చీరని అయితే కొనుక్కొని వచ్చామండి. ఆ చీర ఎలా ఉంది, ఎక్కడ కొన్నాము, దాని డీటెయిల్స్ అన్నీ ఇంకొక వీడియోలో అయితే చూపిస్తానండి. ఇంకా మేము రూమ్కి అయితే రిటర్న్ అయ్యాము. అక్కడ దశావతారాలు కనిపించింది అయితే కనిపిస్తే దాన్ని అయితే మీకు వీడియో తీసి ఇలా పెట్టాను. ఇదంతా మనం మా అమ్మ మళ్ళీ మధ్యలో మిస్ అయింది, మళ్ళీ షాపింగ్ వెళ్తుంది మా అమ్మ. ఇదిగో మళ్ళీ చూస్తుంది, కొనింది సరిపోలే మా అమ్మకి. ఏం యూట్యూబర్ మళ్ళీ ఇక్కడికి వచ్చావు? ఏం యూట్యూబర్ మళ్ళీ ఇక్కడికి వచ్చావేమి? అమ్మో, ఇంకో షాప్ మొదలెడదామని ఇక్కడే. అదే అదే వాళ్ళకి కొంచెం దయ తెలిచావా? మా నాన్న పాపం ఎక్కడున్నారు? నాన్న ఏడున్నాడు, డాడీ. వెళ్దాం పదండి, పదండి పోదాం, పదండి పోదాం ముందుకు. ఆదిశంకరాచార్యులు పదండి అది, అందుకని బాబుని జూమ్ చేయమని అయితే చూపించమంటున్నాను. మండపంలోకి వెళ్ళే దారి ఇదైతే. మేము ఈ రూమ్ ఇక్కడ మేళం వింటే మాత్రం మనవాళ్ళం మేళంలాగా అనిపిస్తుంది. శివరాత్రి ముందు రోజు కదా, ఇక్కడ ఏమన్నా ఉభయము, ఇక్కడ ఏమన్నా చిన్న గుళ్ళలో ఉభయం అయితే ఇచ్చుంటారేమో, నాకైతే ఐడియా లేదు. ఇలా అయితే మంగళవాద్యాలు మనలాగా ఉన్నాయి. మేము గల్లీ ఫుడ్స్ అన్నీ ట్రై చేస్తున్నాం, హెల్త్ ఏమవుతుందో మరి. ప్యూర్ అదేనమ్మా. అక్కడ వెరైటీలన్నీ కొంచెం ట్రై చేసామండి. ఇక అక్కడి నుంచి హోటల్కి అయితే మేము బయలుదేరాము. అక్కడ హోటల్ నాకు ఇలా ఆర్ట్ నచ్చిందండి. అది అంతా పాతకాలం పద్ధతిలో గోడలన్నీ అలా తయారు చేసి అయితే పెట్టారు. నాకు చాలా చాలా బాగా నచ్చింది. మేము మా ఇల్లులన్నీ చూపిస్తూ ఉంటాను కదండి, అలా అనిపిస్తుంది ఇదంతా కూడాను. అంటే ఉన్న గోడని కాస్త పాత రకం మోడల్గా ఇలా చెడిపోయినట్టుగా అయితే మాత్రం వేశారు. చూడండి, లైటింగ్ దగ్గర కానీ అంతా పూరిళ్ళు మాదిరిగా, గోడలన్నీ పాడైపోయిన విధంగా ఇలా అయితే మాత్రం హోటల్ని తయారు చేశారు. దాని దగ్గర వచ్చే ఆర్ట్ అన్నీ బాగున్నాయండి. కాకపోతే అంటే పాతకాలం పద్ధతిలో ఉండేలాగా అనిపించింది. ఇదంతా నాకు కొంచెం బాగా నచ్చి. చూశారు కదా లాందర అన్నీ ఎంత బాగున్నాయో. అవి మీకు కూడా ఒకసారి ఇలా కూడా పాత వాటిని కొత్త వాటిగా చేయడానికి ఎంత ట్రై చేస్తారో అలాగే కొత్త వాటిని కూడా పాత వాటిలాగా ఇలా అయితే తయారు చేసి హోటల్ రూపంలో గుడికి వెళ్తున్నామండి. శివాలయం శివరాత్రి రోజు కాశీలో శివాలయానికి ఎంత అదృష్టం ఉండాలి. ఓం నమ శివాయ. పోదామా? ఆటో వాళ్ళు పట్టుకుంటున్నాడు, ఆటో పట్టుకుని పోవడం. అందరికి వెళ్దాం. పుట్టి వాళ్ళ ప్యాక్ చేసుకోవాలి. ఎందుకు ఇప్పుడు రైస్ ఐటమ్
అందరూ హోటల్ వాళ్ళు తొందరగా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోండి, తర్వాత అన్నీ మూసేస్తారని చెప్పారండి. అందుకని గబగబా శివాలయానికి అయితే దగ్గరలో ఉండే మాకు కనిపించే ఒక శివలింగాల దగ్గరికి అయితే వెళ్ళాము. అట్లా మారేడు ఆకులన్నీ కొనుక్కొని ఇలా స్వామివారికి అయితే అర్పించి అభిషేకం అయితే చేసేసి మేము ఎయిర్పోర్ట్కి అయితే బయలుదేరేసామండి. ఇది కాశీలో ఉండే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి, చూసారు కదా. అయితే ఇది కొంచెం చిన్న ఎయిర్పోర్టేనండి, అంత గొప్పగా ఏముండదు. మీకు అన్నీ కూడా ఒకసారి ఇలా చూపిస్తాను. అంటే మేము బాబుకి మాకంటే ముందండి ఫ్లైట్, వాడికి 2కి అయితే మాకు 6కి, అందుకని చెప్పి వాడు ముందే చెక్ ఇన్ అయిపోవాలి కాబట్టి బాబు అయితే వెళ్ళిపోయాడు లోపలికి. ఇక నేను ఈయన అయితే బయట కాసేపు కూర్చొని ఒక 1 అవర్ తర్వాత లోపలికి అయితే వెళ్ళిపోయాము. అక్కడ చక్కగా కనిపించిన పూలు ఇలా ఎంతో అందంగా కనిపిస్తున్నాయండి. చూసేదానికి 100 వరహాల్లాగా ఉన్నాయి, కానీ కాదు. అక్కడ ఎయిర్పోర్ట్ ముందు కాశీ నమూనాను కూడా ఇలా అయితే పెట్టున్నారు. అది కూడా నాకు బాగా చాలా నచ్చి ఇలా అయితే మాత్రం మీకు చూపిస్తూ ఉన్నానండి. మా కాశీ యాత్ర అయితే మాత్రం ఇక్కడికి పూర్తయిపోయింది. మేము ఇంకా మళ్ళీ నెల్లూరుకి అయితే బయలుదేరుతూ ఉన్నామండి. ఎయిర్పోర్ట్ ముందుండేవన్నీ కాసేపు అంతా మీకు చూపించాలని ఇలా అయితే పెడుతున్నాను. ఇదిగోండి కాశీ ఎయిర్పోర్ట్ లోపల. ఇవన్నీ మీకు నచ్చింది అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ.